అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంబంధించి ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులు గతంలో కేడర్లో ఉన్నటువంటి పనిచేశారో వారికి సరైన ప్రాధాన్యత లేదు, గుర్తింపు లేదనేది ప్రధానమైన ఆరోపణ. నిజంగా ఆ పరిస్థితి ఉందా? ఈ విషయం అయితే హైకమాండ్ పవన్ కళ్యాణ్ దృష్టి దాకా వెళ్తుందా? ఇప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉంటదంటే అందరూ ఒకలాగానే ఉంటారు, అందరూ ఎమ్మెల్యే గారి దగ్గరలోనే ఉంటారు, ఎమ్మెల్యే గారి ప్రేయర్లతో సుద్దా మాట్లాడతారు, అన్ని చేస్తారు, రండి కూర్చోండి, అది చేయండి ఇది చేయండి అంటారు. ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చేసేపటికి ఏమవుతుందంటే ఆయనకి ఈ సమస్యల్ని రెక్టిఫై చేసుకుని, ఇప్పుడు అది పైనుంచి ప్రెజర్ వస్తుంది, కింద నాయకుల నుంచి ప్రెజర్ వస్తుంది, అలానే కార్యకర్తల నుంచి ప్రెజర్ వస్తుంది, ప్రజల నుంచి ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ తీర్చేటప్పటికి ఆయనకి సమయం ఉండదు. ఆ సమయం చాలా తక్కువ టైంలో ఉంటుంది కాబట్టి కార్యకర్తలందరూ కొంచెం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా వరకు రావట్లేదు, మాకు కనిపించట్లేదు, ఈ టైప్ ఆఫ్ కొంచెం ఎవరైనా సరే కంగారు పడతారో అలానే కార్యకర్తలు అనేటువంటి వ్యక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కరెక్టే అంటాను. కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, డిఎస్సి అన్నారు, సంవత్సరానికి వచ్చి 1,00,000 ఉద్యోగాలు అన్నారు. కనీసం వచ్చి ఏడాది నోటిఫికేషన్ వదిలేరు కదండి, 16,000 పోస్టులు కదండి. అవునండి, ప్రభుత్వం అనేటువంటిది అవకాశం చేస్తారు. మాకు ఉద్యోగాలు రాలేదు, నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. నిరుద్యోగ వృత్తి ఎక్కడ అంటున్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం ఆయన పెట్టింది మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద. పెట్టారా లేదా? సంతకం పెట్టినది అమలైందా? అవుతుంది కదండి, ఎందుకు అమలు అవ్వలేదని మీరు ఏ విధంగా చెప్తారు? జాబ్స్ ఇవ్వలేదు కదా, 1.5 year లో అవ్వలేదు అంటారా? ఆయన అయితే మాత్రం నోటిఫికేషన్ వదిలేరు. అప్లై చేసుకున్న వాళ్ళు చాలా మంది అప్లై చేసుకున్నారు, 16,000 ఉద్యోగాలు అని చెప్పారు. మరి అవి కూడా వస్తున్నాయి. అంటే నేనేమంటానంటే సంవత్సరంన్నర కాలాది మాత్రమే అయింది కదా, ఏడాదిన్నర అయింది కదా, ఇంకా ఉంది కదా సమయం, మనం కూడా సమయం ఇవ్వాలి. ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి ఇలా ఎవరైనా ప్రశ్నించారా? అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పక్కన మీలాంటి మీడియా ఛానల్స్, న్యూస్ ఛానల్స్ కానీ లేదంటే ఎవరైనా కానీ ఈ రకంగా మమ్మల్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం మేము సంక్షేమం మాత్రమే కాదు అభివృద్ధిని కూడా చేస్తున్నాం. మరి మీరు అభివృద్ధిని ఎందుకు చూడలేకపోతున్నారు? సంక్షేమాన్ని మీరు అడుగుతున్నారు ఇందాటి నుంచి నన్ను కూర్చోబెట్టి, అభివృద్ధిని ఎందుకు మీరు అడగట్లేదు? అభివృద్ధి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ లో? రాష్ట్రంలో అమరావతి దగ్గర నుంచి పోలవరం వరకు పనులు జరుగుతున్నాయి. అమరావతి వెళ్ళారా ఈ మధ్యకాలంలో? కూటమి అధికారం వచ్చిన తర్వాత అమరావతి చూసారా? చూసానండి. గతంలోకి ఇప్పటికి చాలా మంది. అప్పుడు ఇప్పుడు ఏం మార్పు వచ్చింది? ఏం మార్పు వచ్చిందంటే ఇప్పుడు వ్యవస్థ అనే దాన్ని బిల్డ్ చేయడానికి సమయం పడుతుంది. మన రాజధాని అమరావతి, అమరావతిని వెంటనే కట్టేయడానికి, వెంటనే అయిపోవడానికి, ఇప్పుడు పోలవరం విషయం కానీ ఇంకొకటి కానీ వెంటనే అయిపోవడానికి సమయం పట్టదు. ఆయన ఏం చెప్పారు? 10 సంవత్సరాల కాలం నాకు ఇవ్వండి, నేను చేసి పెడతా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు సంవత్సరం ఏడాదిన్నర ఇచ్చారు. మీరు ఇప్పుడే ప్రశ్నిస్తే ఎలా అవుతుంది? నేను అనేది గతానికి ఇప్పుడు స్టార్ట్ అయిందని అడుగుతానండి. అమరావతిలో గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడు అదొక అడవిలాగా అయింది. అసలు ఏం పట్టించుకోలేదు, వదిలేశారు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఒక 50-60 కోట్లు కేటాయించి మొత్తం క్లీన్ చేయించారు. ఆ జంగిల్స్ అంతా క్లీన్ చేయించారు. ఈ ఏడాదిన్నర కాలంలో చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం స్టార్ట్ చేసి మొదలు పెట్టి సగం నిర్మాణం జరుగుతున్నప్పుడు దాన్ని ఆపించాడు జగన్మోహన్ రెడ్డి అక్కసుతో. ఇప్పుడు గతంలో ఆల్రెడీ ఈయన చేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్స్ అక్కసుతో ఈ రాజధాని ఎక్కడ కట్టేస్తే మొత్తం ఇంకా చంద్రబాబు నాయుడు గారికి తిరుగుండదో అని 30 ఏళ్ళ మళ్ళీ అధికారం తెలుగుదేశం పార్టీదే అవుతుంది, అది నాది అవ్వాలని చెప్పేసి దాన్ని మొత్తం కొల్లగొట్టాడు. మళ్ళీ ఇప్పుడు మొదటి నుంచి నిర్మించుకుంటూ వస్తున్నారు. ఏ నిర్మాణానికైనా సమయం పడుతుంది. సమయం పట్టిన తర్వాత ఇప్పుడు రాజధాని నిర్మాణం మన పునఃప్రారంభ పనులు నరేంద్ర మోడీ గారితో వచ్చి చేయించారు. సో పనులు జరుగుతున్నాయనే కదా మనం చెప్పుకోవాల్సింది. అదే అప్పటికిప్పుడు కానీ మార్పు అని వచ్చిందని వెంటనే మార్పు వస్తుందంటే నేను చెప్పలేను, సమయం పడుతుంది అని చెప్తాను. అంటే మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోయినాయి అంటారు, అత్యాచారాలు, రేపు ఏం చెప్తారు దాని గురించి? పెరిగిపోయినాయి అంటే సొసైటీ మొత్తం అంతా చేంజ్ అయింది. మనుషులు, వ్యక్తిత్వాలు, భావాలు అన్నీ మారాయి. దీనికి అంటే జరుగుతున్నటువంటి విధ్వంసాలకి రాజకీయాలకి సంబంధం లేదని నేను అంటాను. డిపార్ట్మెంటు, వ్యవస్థ అన్నీ మారాలి, మనుషులు మారాలి. ఆంధ్రప్రదేశ్ మహిళలకి రక్షణ ఉందా? స్వతంత్రం ఉందా? రక్షణ ఉందా? ఒక మహిళ బయటకు వెళ్తే సేఫ్టీగా ఇంటికి వస్తా నమ్మకం ఉందా? 100% లేదండి. మరి కూటమి ప్రభుత్వం ప్రతి మహిళకి భద్రత కల్పిస్తున్నారు. ఎక్కడ ఈ హామీ? ఎక్కడ అంటే ఏం చెప్తారు? అది ఒక మహిళగా ప్రభుత్వాలు చేయాల్సినవి ప్రభుత్వాలు ఎప్పటికీ చేస్తాయి. ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగించండి అని ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేస్తుంది. సో మనం ప్రజలుగా, మహిళలంగా మనం కూడా మన వంతుగా మనం ఇబ్బందులు లేకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మనం కూడా ఉండాలనేది నా ఒపీనియన్ అండి. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది రాష్ట్రంలో?
ల్యాండ్ అయితే గతంలోకి ఇప్పటికి చాలా వరకు మెరుగైందని చెప్పగలుగుతాను. గతంలో అరాచకాలు అసలు ఎంత ఇబ్బంది పడిపోయేది. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించేవాడు, ఎవడైనా ముందుకు వచ్చి ప్రశ్నించాడంటే రేపన్న రోజు అటు జైల్లో ఉండేవాడు, అడుగుతానికి కూడా ఉండేది కాదు గతంలో అయితే. కానీ ఇప్పటికైతే ఎవరైనా ఇబ్బందులు కానీ లేదంటే ఇంకొకటి కానీ సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు. కనీసం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి చెప్పుకోగలుగుతున్నారు. గతంలో పోలీస్ స్టేషన్కి వస్తే ఆడి ఫోటో తీయటం, లేదంటే ఆడ ఆధార్ కార్డు ఆడి నెంబర్ తీయటం, వెంటనే లాగప్లో వేస్తాం. ఏంటి ఇడు ప్రశ్నిస్తున్నాడు ప్రభుత్వాన్ని. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తున్నారు, ఇబ్బందులు చెప్తున్నారు, పోలీసులు వెళ్తున్నారు. అంటే డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నట్టు, లా అండ్ ఆర్డర్ మెరుగుపరిచినట్టే కదా మెరుగైంది అనేది నా ఉద్దేశం. గత 5 ఏళ్ల కాలంలో మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? కేసులు నమోదు చేశారు? 0. మరి మీరే చెప్తున్నారు గతంలో ప్రశ్నిస్తే కేసులు పెట్టారని చెప్పి. ప్రశ్నిస్తే పెట్టారని అంటున్నాను కానీ నా వరకు అయితే రాలా. నేనైతే చాలా ప్రశ్నించాను. అంటే ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసాం. అంటే నేను ఎలా మాట్లాడతానంటే ఇప్పుడు ఏదైనా ఉందంటే కాన్సెప్ట్ బేస్డ్. వ్యక్తిగతాల జోలికైతే నేను పోలా. వ్యక్తిగతాల జోలికైతే నేను పోలేదు. 0 కేసుల వరకు అయితే 0. మరి మా నియోజకవర్గంలో చూసినట్లయితే మాకు అంటే అవతల వైసీపీ పార్టీ వాళ్ళు మాకు అందరికీ ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలో మేము వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తప్పు, ఎమ్మెల్యేలు తప్పు ఉందని కూడా నేను అన్నాను. 151 మందిలో 151 మంది అవినీతి పరులు ఉన్నారని కూడా నేను చెప్పను. అక్కడక్కడ మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు మంచి చెడు 2 ఉన్నాయి, వాళ్ళు ఇబ్బంది పెట్టారు. మా నియోజకవర్గం వచ్చేసరికి అంతంతంగా ఆ కేసులు, గొడవలు, కొట్లాట్లు ఇటువంటి వాతావరణం అయితే నేను ఎప్పుడు చూడలా గతంలో. నియోజకవర్గం వరకే, జిల్లా నుంచి రాష్ట్రం వరకు అయితే అది అతలా కొత్తలు. మేడం ఇప్పుడు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేస్తుంది, దాదాపు 1.5 ఏడాది అవుతుంది. సూపర్ 6 అమలు మీ అభిప్రాయం ఏంటి? గతంలో మనం చూసుకున్నట్లయితే అమ్మఒడి కానీ ఇంకొకటి కానీ సంవత్సరం వరకు కూడా అమలు చేయాల. అది మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎలా అయితే బ్రహ్మాండంగా చేసిందో, చెప్పినట్లుగానే 3,000 నుంచి 4,000 చేసింది. అది ఆ 4,000 చేయటం అనే దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పడిందని నేను చెప్పగలుగుతాను. దాని తర్వాత ఉపాధ్యాయులకు ఇప్పుడు తల్లికి వందనం ఏదైతే ప్రవేశపెట్టారో దానికి కూడా ప్రతి 13,000 ప్రతి ఒక్క తల్లికి, ప్రతి మహిళకి కూడా పడినాయి అని చెప్పేసి అందరూ సంతోషంగానే ఉన్నారు. అలాగే రేపు ఆగస్టులో కూడా బస్సు, దాని తర్వాత ఇలా ఫ్రీ బస్సు, అలా కాన్సెప్ట్ వాళ్ళ ప్రభుత్వం ఉన్న డబ్బునే సమకూర్చుకుంటూ సంక్షేమ పథకాలని, అలానే అభివృద్ధిని, అమరావతిని, పోలవరాన్ని ఇలా అన్ని ఒకటే చేతుల మీద చేసుకుంటూ వస్తుంది. కాబట్టి సమయం పడుతుంది, ఎవరు కంగారు పడద్దని నేను తెలియజేస్తున్నాను. పేరుకే సూపర్ 6 పథకాల పేరుతో మీ ఇంటి లెంత్ ఎక్కువగా ఉంది, మీకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి పథకాలు కట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. నిజంగా పరిస్థితి అలా ఎందుకు? గతంలో ప్రవేశపెట్టిందే ఇప్పటికి నడుస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి రావాలి అంటే గవర్నమెంట్ మీద ఎంతో కొంత ఒత్తిడి పడుతుంది ఇప్పటికే. అది అందరికి ఇచ్చుకుంటూ పోతే చూడాలి కదండి, ఏది మంచి ఏది చెడు, ఎవరికి అర్హులు అనర్హులు. ఏ విషయంలో అయినా, ఏ ప్రభుత్వం స్కీమ్ లో అయినా సరే అర్హులు అనర్హులు అని 2 ఉంటాయి. ఆ రెండింటిని చూసుకుని కదా మరి ముందుకెళ్లాల్సింది. మేడం ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో జనసేన పార్టీ మీద కొన్ని నెగిటివ్ ట్రోల్స్ జరుగుతుంది, దాని మీద ఎలా స్పందిస్తారు? నెగిటివిటీ అనేది రాజకీయాల్లో ప్రతి పార్టీ మీద ఉంటుంది. నాకు నచ్చిన వాళ్ళు ఉంటారు, మీకు నచ్చిన వాళ్ళు ఉంటారు, 2-3 నచ్చిన వాళ్ళు ఉంటారు. కాదు అని మనం చెప్పలేం. కానీ ట్రోలర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేస్తారు, వదిలేస్తారు, అసభ్యకరమైన ఏవేవో కామెంట్లు పెడతారు. అది కూడా కాదండి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఫేస్ చేసిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ తెలుస్తాయి, అలానే కార్యకర్తలుగా నడుస్తున్నటువంటి వ్యక్తులకు ఇబ్బందులు తెలుస్తాయి, అలానే ఎమ్మెల్యేలకు ఎంతో కొంత వాళ్ళకి తెలుస్తాయి. కానీ డిప్యూటీ సీఎం గారికి కూడా ఎంతో కొంత ట్రావెల్ చేసిన వరకు తెలుస్తాయి. కానీ ఏమీ తెలియనటువంటి వ్యక్తులు, రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తులు, ఇబ్బంది తెలియని వ్యక్తులు ఇంట్లో కూర్చుని ఫోన్ తీసుకుని ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్తే దానికి మనం జడ్జిమెంట్ ఇవ్వడం కూడా వేస్ట్ ఆఫ్ టైం అండి. మేడం గతంలో ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ ఉంది, మీ కాన్స్టిట్యున్సీలో వైసీపీ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏమైనా ఉందా? ఇప్పుడు అది వచ్చిన తర్వాత అదే సమస్యను మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సమస్య పరిష్కారం అయింది మీ నియోజకవర్గంలో? సమస్యలు అంటే మాకు ఎక్కువగా రోడ్లు చాలా అధ్వార్యంగా ఉన్నాయి. ఆ రోడ్లు ధర్మరాజు గారు వచ్చిన తర్వాత గ్రాంట్లు తీసుకురావటం కానీ, ఎమ్మెల్యే గ్రాంట్లు అండి, ఎంపీ గ్రాంట్లు అండి బ్రహ్మాండంగా వస్తున్నాయి. గ్రాంట్లు తీసుకుని దాన్ని ఏ విధంగా అయితే చేయాలనేటువంటిది ఆయుష్యం చేస్తున్నాయి. ఇంకా మిగతా మౌలిక వస్తువులు, మాది వచ్చేసి ఆక్వా రైతులు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ ఉండేటువంటి ఇబ్బంది ఏంటంటే ఆక్వాకి, రైతులకి ఇంకా మౌలిక వస్తువులు ఏదైతే డ్రైనేజ్ ఇష్యూస్, వాటర్ ఇష్యూస్, ఇంకా ముఖ్యంగా అందరికీ ఉపయోగపడేది రోడ్డు. ఈ సహజమైనటువంటి ఇబ్బందుల్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళగానే ఆయన తీర్చుకొని వచ్చారు. ఈ గత సంవత్సరంన్నర నుంచి కూడా ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేశారని తెలియజేస్తాం.